ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క ఇలవైకుంఠమైన తిరుమల తిరుపతి ప్రాంతం నుండి ఇవాళ ఇక్కడ సోలాపూర్ ప్రాంతానికి రావడం జరిగింది. ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఐశ్వర్య లక్ష్మి కుబేర మహోత్సవాలను రేపు ఉదయం నుండి కూడా మనం చేసుకోబోతూ ఉన్నాం. అందులో లక్ష్మి అంటే ఎక్కడుంటుంది? వెంకటేశ్వరుడి వక్షస్థలంలో ఉంటుంది. కనుక ఈ కార్యక్రమం అంతా కూడా జయప్రదం కావాలి అని మొట్టమొదటగా వెంకటేశ్వరుని దర్శించటం అనేటువంటిది జరిగింది. ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామికి కూడా అప్పివ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కుబేరుడు. కలియుగం అంతా కూడాను ఆ కుబేరుడి అప్పు తీరుస్తుంటాను అన్నాడు వెంకటేశ్వరుడు. మరి కుబేరుడే వెంకటేశ్వరుడికే అప్పిచ్చేంతటి ధనవంతుడైనటువంటి ఆ కుబేరుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి అనేటువంటి భావనతో రేపటి నుండి 3 రోజుల పాటు ఇక్కడ మన మహాలక్ష్మి బ్యాంక్వెట్ హాల్, అది కూడా పేరులోనే లక్ష్మి, అంతా లక్ష్మీమయం కనుక ఆ కార్యక్రమాలు ప్రారంభం చేసుకుందాం. అందులోనూ అటు కుబేరుడికి ఇటు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి చోటు వెంకటేశ్వరుని యొక్క సన్నిధి. ఆ స్వామి దగ్గర నుండే మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడ వెంకటేశ్వరుడు ఉంటే అక్కడ విజయం ఉంటుంది. కనుక విజయవంతంగా లక్ష్మీ కుబేరుల యొక్క కటాక్షంతో స్వామి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా కామ్యసిద్ధి కలగాలి అని భావిస్తూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.
जरा जरा ఈ జలాల్లో చేసి మంత్రించి పుణ్యాహవాచన చేస్తున్నాం. ఆ పుణ్యాహవాచన మరియు అన్నులు ఈ యొక్క మంగళకరంగా మారడానికి అమంగళాన్ని బోధించడానికి పుణ్యాహవాచన జరిగింది. ఓం యత్రాగ్ని స్థాప్యతే తస్వేద దంతుసురుడైన ప్రాదేశం శ్రోమ అంటారు, దాంట్లో పెట్టుకోండి.
హోమం నెయ్యి పోసేది వెలిగించుకోండి, కర్పూరం దానిలో పెట్టుకొని. ఈ ప్రధాన హోమగుండం అవసరం లేదండి, ప్రధాన హోమగుండం అవసరం లేదు. ఊర్భువస్వరామిత్యగ్నిం ప్రతిష్టాప్య ఊర్భువస్వరో గట్టి మేళం ఊర్భువస్వరో కర్పూరాన్ని వారందరూ కూడా హోమగుండం మధ్యలో హోమగుండం మధ్యలో ఆ కర్పూరాన్ని వేసేసి అందరూ కూడా మీ దగ్గర ఉండేటువంటి అక్క పుల్లలను హోమంలో పెట్టండి. అగ్ని రాజుకుంటుంది. మీరందరూ కూడా ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఉంటే మాతాజీ గారు ప్రతి హోమగుండం దగ్గరికి వస్తారు. అందరూ కూడా ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఉండండి. కూర్చొని సన్నగా ఉండే కట్ట పుల్లని హోమగుండంలో పెట్టుకోండి. सभी लोग को एक विनम्र है, आपके पास अग्नि प्रतिष्ठा हो रहा है, इसलिए माता जी आपके पास ही आते, आपके हवन के पिंड के पास ही आते, इसलिए सभी लोग वहाँ ही बैठना करने के विनम्र कर रहा है। एतु सोमः देवसेनानामभिभञ्जतीनां जयन्तीनां मरुतो यन्त्वग्रे इंद्रस्य वृष्णो वरुणस्य राज्ञा आदित्यानां मरुतागुं शब्दभुग्रम्। भक्तानुकम्पिनं देवं जगत्कारुणं आदिभूतं च सृष्ट्यादौ पुरुषात्मनं एवं ध्यायोगे योगिनां वरस्वाहा। नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विनाशने वसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा। दधातु ॐ शान्तिः परवरद परवरद सर्वजनं मे वशमानय स्वाहा। स्वाहा। अनेन महागणपति होमेन भगवान् सर्वात्मकः विघ्नेश्वरार्पणमस्तु। మీ దగ్గర ఉన్న ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలని నవగ్రహాలన్నిటికీ ఒక పర్యాయం హోమం జరుగుతుంది. వేసేటప్పుడల్లా ఆదిత్యాది నవగ్రహాలను అనుకోండి. అందరూ ఒకేసారి స్వాహ అన్నప్పుడు వేయాలి. మాతో పాటు మీరు కూడా స్వాహ చెప్పండి. వేసేటప్పుడు ఇప్పుడు స్త్రీలు తామర గింజలు కాకుండా అటుకులు ఉంటాయి, అటుకులు తీసుకొని వేస్తున్నారు. ఓం सत्येन वर्तमानानि वेषयन्नमृतं मत्यञ्चायेन सविदारथेन देवो याति भुवनानि पश्यन् स्वाहा। ओम एक मिनट चक्रमे त्रेधानिदेवदं ज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतस्वरूपो वेन आवह नमस्ते चित्रक्षत्रचित्रतमं पयोधा ఇప్పుడు అందరూ కూడా అక్షతలు తీసుకొని ఇందాకట్లాగా
అనేన చెప్పండి అనేన ఆదిత్యాది నవగ్రహ హోమేన భగవాన్ సర్వాత్మకః విఘ్నేశ్వరార్పణమస్తు. అగ్నిదేవుడి మీద అక్షతలు వేసి నమస్కారం. ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ నమః. ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ నమః. ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ నమః. ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ నమః. ఆ హోమం జరుగుతున్నంత వరకు మనస్సు మనం వేసే ప్రతి ద్రవ్యము ప్రత్యక్షంగా అక్కడ అగ్ని భగవానుడు తీసుకొని దాన్ని తీసుకొచ్చాను, ఇది మీరు స్వీకరించి వారిని వారి కుటుంబ సభ్యుల్ని వారి వంశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ కుబేర స్వామిని ప్రార్థన చేస్తూ ఉండండి. మంత్రం అయ్యేంత వరకు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై రాజాయ నమః. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యం మే సమృద్ధిం దేహిదాపయ. తామర పూలు, తామర గింజలు, మారేడాకులు ఇవన్నీ కూడా కలిపి పట్టుకొని వేసుకుంటాను. ఓం శ్రీ హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. అమ్మా దయచేసి ఈ 3 వేలతోనే వేయండి. ఈ 3 వేలతోనే కొద్దిగా చదవండి, ఎక్కువ వేయద్దు. సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. दादा इटा చూడు సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం సం సోమయాయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. శ్రీం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. స్వాహా స్వాహా. సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. హ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. హ్రీం హ్రీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. హ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. హ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ. హ్రీం హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా స్వాహా. హ్రీం క్లీం సం సోమాయ ఐశ్వర్యలక్ష్మీ కుబేరాయ శ్రీయందాభయదాభయ స్వాహా. అందరి మీద కలిగి ఈ దాటేలాగా చూడండి అంటారు. అంటే ఒక హోమంలో నలుగురు కూర్చున్నారనుకో కాలంలో మిగతా వాటన్నింటిలో అనుకున్నా సుమారు 40 మంది దంపతుల వరకు 40 మంది దంపతుల వరకు ఆహుతి. ఒక ఆహుతి వేస్తే ఒక సంఖ్య 9 అంటారు.
महावेद्यै महावेद्यै नमो नमः नमो नमः काण्डध्वज काण्डद्वय उपपाध्याय कर्म ब्रह्म स्वरूपिणे स्वर्ग अपवर्ग రూపాయ 3 ప్రదక్షిణాలు అయిన తర్వాత మీరు ఎక్కడైతే హోమం చేశారో ఆ స్థానంలో ఆగండి. అందరూ నమస్కారం చేసుకోవాలి. అక్కడి నుంచే శ్రీమద్రమారమణ గోవింద ఓం శక్తి వాసో దధాతే సర్వదేవత్యం వై వాసః సర్వాయేవ దేవతా ఓం జాతవేదనే గుణనామసో जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐशतखण्ड विखण्डितगदाधिपते गजगण्ड विदादन चण्ड पराक्रमशुण्डमृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्डपटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि पद्मेश्चिरां पद्मवर्णां नामिहोमद्वये श्रियं चन्द्राप्रभातां विशदाज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां
तां लक्ष्मीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणश्वरां त्वां आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तवृक्षोऽतविल्वः तस्य फलानि तमसान्तरायाश्चरायाश्चराद्या लक्ष्मीः उपवैतु मां देवदगकीर्तिश्रमणिना सह यादशोदेऽस्मिन् राष्ट्रे श्रियं आपस्मगन्तस्मित्सानि चित्रीतमसमे मातरं श्रियं वासया आर्द्राण्यः करणीं दृष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां महावः जातवेदो लक्ष्मीर्ममगामिनीं यस्यां हिरण्यमभूतङ्गमो दास्योश्वान् श्रीरामश्रवञ्जवेद आनन्दकर्तमश्रीवादिक्लीदयति विष्णुदाः त्रयः स्वयं श्रीदेवदेवदा तत्पुरमोत्रधनं धान्यं तत्कादाभिगोदधन् प्रजानां भवति माता रामां लक्ष्मीं చెప్పండి యాదేవి అట్లా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జయంతి మంగళకాళి భద్రకాళి
నామేన దేవీ ప్రీత్యర్థం దేవీ ప్రీత్యర్థం కుంకుమార్చనం కుంకుమార్చన కరిష్యే. కరిష్యే. కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ కాయని ఏదైతే ఉందో ఆ కాయనే అమ్మవారి పాదాలుగా భావించండి. ఆ పైన మనం ఆవాహన చేసి పూజలు చేసినటువంటి లక్ష్మీ అమ్మవారిని అలా చూస్తూ కుంకుమ పట్టుకుంటూ ధ్యానిస్తూ ఉండండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం రాజీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం వదేహమంబాం జగదీశ్వరీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సాంగ సపరివార సమేత శ్రీ మహాలక్ష్మీం స్మరామి ధ్యాయామి ఆవాహయామి. ఆ కుంకుమ మీద ఆ బింబం మీద కాయిన్ మీద కుంకుమ వేయండి. ఆసనాది ఉపచారం సమర్పయామి పుష్పాద్యుపచారం కల్పయామి. సుమంగళ ద్రవ్యై పూజయామి. ఈ 3 వేళ్లతో ఈ 3 వేళ్ళు అండి. ఈ 3 వేళ్లతో ఈ మురుగి ముద్ర అంటారు. ఈ ముద్ర పట్టుకొని కొద్ది కొద్దిగా చాలా కొంచెం కొంచెంగా శ్రీం శ్రియై నమః శ్రీం శ్రియై నమః అనుకుంటూ లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ అర్చన చేస్తూనండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణహం స్వపూర్వామృతమద్యాం హస్తినాద ప్రబోధినీ శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ దుషతాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం సృజన్ లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం గణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతమాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ ఉపైతుమాన్ దేవసకః కీర్తిశ్చ మణినా సహ దుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణత మే గృహాత్ ద్వారాందురాదృశాన్ నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాగూతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపవర్ణస్య మయి శ్రీశ్రయతాంగిషః కర్దమేన ప్రజాభూతామయ సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీ ఆపశ్రజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ ఆర్ద్రాం యక్కరణీం యష్టిం పింగళాం పద్మమాలినీ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం నిత్యగతాయై నమః అనంతనిత్యాయై నమః నిత్యై నమః జనరంజన్యై నమః నిత్యప్రకాశిన్యై నమః స్వప్రకాశస్వరూపిణ్యై నమః మహాలక్ష్మీ నమః మహాకాళ్యై నమః మహాకన్యాయై నమః సత్యై నమః భోగవైభవర్ధిన్యై నమః భక్తానుగ్రహకారుణ్యై నమః ఈశావాస్యై నమః మహామాయాయై నమః మహాదేవ్యై నమః మహేశ్వర్యై నమః
సురేఖాజై నమః పరమాయై నమః శక్త్యై నమః మాతృగా బీజరూపిణ్యై నమః నిత్యానందాజై నమః యబోధాయై నమః నాదిన్యై నమః నమోదిన్యై నమః సత్యప్రత్యగ్న్యై నమః ప్రకాశాత్మరూపిణ్యై నమః త్రిపురాజై నమః భైరవ్యై నమః విద్యాజై నమః హంసాయై నమః ఆగీశ్వర్యై నమః శివాయై నమః వాగ్దేవ్యై నమః మహారాత్రే నమః మహారాత్రే నమః విలోచనాయై నమః భద్రకాళ్యై నమః కరాళ్యై నమః మహాకాళ్యై నమః విలోత్తమాయై నమః కాళ్యై నమః కరాళవక్త్రాంతాయై నమః కామాక్షై నమః కామదాయై నమః సుభాజై నమః చండికాయై నమః రూపేశన్యై నమః చాముండాయై నమః చక్రధారిణ్యై నమః త్రైలోక్యజనన్యై నమః దేవ్యై నమః త్రైలోక్య విజయోత్తమాయై నమః సిద్ధిలక్ష్మీ నమః ప్రియాలక్ష్మీ నమః మోక్షలక్ష్మీ నమః ప్రసాదిన్యై నమః ఉమాజై నమః భగవత్యై నమః దుర్గాజై నమః శాంత్యై నమః రాక్షాజన్యై నమః ప్రత్యంగిరాయై నమః ధరాజై నమః పేలాయై నమః లోకమాత్రే నమః హరిప్రియాయై నమః పార్వత్యై నమః శరమాయై నమః దేవ్యై నమః బ్రహ్మవిద్యాప్రదాయిన్యై నమః పూరాజై నమః బహురూపాయై నమః విరూపాజై నమః విశ్వరూపిణ్యై నమః పంచభూతాత్మికాజై నమః పరాయై నమః కాళ్యై నమః మాయై నమః శివాజై నమః వాగ్దేవ్యై నమః ప్రత్యాధిదేవతాజై నమః దేవమాత్రే నమః సురేషాజై నమః వేదగర్భాయై నమః పండితాజై నమః ప్రత్యై నమః సంఖ్యై నమః జాతయే నమః వ్యాశక్త్యై నమః ప్రకృత్యై నమః మోహిన్యై నమః మహ్యై నమః విద్యాజై నమః మహావిద్యాయై నమః బుద్ధివిద్యాజై నమః భావర్యై నమః జ్యోతిర్మష్యై నమః మహామాత్రే నమః సర్వమంత్రఫలప్రదాజై నమః దారిద్ర్యధ్వంసిన్యై నమః దేవ్యై నమః హృదయగ్రంథివినిభేదిన్యై నమః సహస్రాదిత్యప్రకాశాజై నమః చంద్రికాయై నమః రూపాజై నమః గాయత్ర్యై నమః ఓమసంభూత్యై నమః సావిత్ర్యై నమః ప్రణవాత్మికాజై నమః శాంకర్యై నమః వైష్ణవ్యై నమః బ్రాహ్మ్యై నమః సర్వదేవా నమస్కృతాజై నమః దేవ్యదుర్గాయై నమః కుబేరాక్షై నమః కరవీరనివాసిన్యై నమః విజయాజై నమః విజయాయై నమః అపరదదాజై నమః అపరాజితాయై నమః కుంజికాజై నమః కాళికాయై నమః శాస్త్రే నమః వీణాపుస్తకధారిణ్యై నమః సర్వజ్ఞాశక్త్యై నమః శ్రీశక్త్యై నమః బ్రహ్మవిష్ణుశివాత్మికాజై నమః ఇలా పింగళా మధ్య మృణాళీతరణరూపిణ్యై నమః యజ్ఞేష్ణ్యై నమః రథాయై నమః దీక్షాజై నమః దక్షిణాయై నమః సర్వమోహిన్యై నమః అష్టాంగయోగిన్యై నమః దేవ్యై నమః నీజోర్పజాగోచరాయై నమః సర్వతీర్థస్థితాజై నమః శుద్ధాయై నమః సర్వపర్వతవాసిన్యై నమః వేదశాస్త్రప్రభాయై నమః దేవ్యై నమః షడంగాదిపదక్రమాయై శివాయై నమః నమః ధాత్రే నమః శుభానందాజై నమః యజ్ఞకర్మస్వరూపిణ్యై నమః ప్రత్యన్యై నమః మేనకాయై నమః దేవ్యై నమః బ్రహ్మాణ్యై నమః బ్రహ్మచారిణ్యై నమః ఏకాక్షరపరాయై తారాజై నమః నమః భవబంధవినాశిన్యై నమః విశ్వంభరాజై నమః ధరాధారాయై నమః నిరాధారాజై నమః అధికస్వరాయై నమః కాకాజై నమః కుక్ష్యై నమః అమావాస్యాజై నమః పూర్ణిమాయై నమః అనుత్మత్యై నమః యదయే నమః అశీలామాస్యై నమః శివాయై నమః అవస్యాయై నమః వైశ్వదేవ్యై నమః పిశింగిలాయై నమః పిపిలాయై నమః విశాలాక్షై నమః అక్షోఘ్నై నమః పుష్టకారుణ్యై నమః పుష్పవిద్రావిణ్యై నమః దేవ్యై నమః సర్వోపద్రవనాశిన్యై శారదాజై నమః సరసంధానాయై నమః సర్వశాస్త్రస్వరూపిణ్యై నమః మధ్యస్థితాయై నమః దేవ్యై నమః సర్వభూతప్రభంజన్యై నమః బుద్ధాజై నమః బుద్ధరూపాయై నమః శాంతాజై నమః శాంతిస్వరూపిణ్యై నమః గంగాజై నమః సరస్వతీ వేణీ యమునా నర్మాపదాకాయై నమః సముద్రవాసాజై నమః బ్రహ్మాండ శ్రేణిమేఖలాయై నమః పంచవక్త్రాజై నమః దశభుజాయై నమః శుద్ధస్ఫటికసన్నిధావాజై నమః రక్తాయై నమః కృష్ణాజై నమః సీతాయై నమః పీతాజై నమః స్వర్ణవర్ణాయై నమః గిరీశ్వర్యై నమః కాళికాయై నమః చక్రే చక్రికాజై నమః దేవ్యై నమః సత్యాజై నమః కటకాస్థితాయై కరుణ్యై నమః నమః వారుణ్యై నమః మార్యై నమః జ్యేష్ఠాదేవ్యై నమః సురేశ్వర్యై నమః విశ్వంభరాధరాయై సత్యై నమః నమః గర్గళాగవిభంజన్యై నమః జరాద్రివాగ్జ్యోతిష్యాజై నమః కళాకాష్ఠాయై నమః నిమేషికాజై నమః ఉర్వ్యై నమః రాత్యాజన్యై నమః శుభ్రాయై నమః సంసారార్ణవతారుణ్యై నమః కపిలాయై నమః కీలికాజై నమః అశోకాయై నమః మల్లికావలమల్లికాజై నమః వేదికాయై నమః నందికాజై నమః శాంతాయై నమః భక్తికాజై నమః భయభంజికాయై నమః కౌశిక్యై నమః వైదిక్యై నమః దేవ్యై నమః శౌర్యై నమః రూపాధాగనకాయ నమః అతిభాయై నమః దిగ్వస్త్రాజై నమః నవవస్త్రాయై నమః కన్యకాజై నమః అమలోద్భవాయై శ్రీయై నమః నమః సౌమ్యలక్షణాయై నమః అతీ దుర్గాజై నమః సూత్రప్రబోధికాయై నమః శ్రద్ధాజై నమః మేధాయై నమః కృతయై నమః ప్రజ్ఞాయై నమః ధారణాజై నమః కాంత్యై నమః శృతయై నమః స్మృతయై నమః కృతయై నమః ధన్యాయై నమః భూతాజై నమః ఇష్ట్యై నమః మనీషిణ్యై నమః విరక్తయై నమః వ్యాపిన్యై నమః మాయాయై నమః సర్వమాయాప్రభాజన్యై నమః మాహేంద్రై నమః మంత్రిణ్యై నమః సింహై నమః ఇంద్రజాలస్వరూపిణ్యై నమః అవస్థాత్రయ నిర్ముక్తాయై నమః గుణత్రయ వివర్జితాజై నమః ఈషణత్రయ సర్వరోగ వివర్జితాజై నిర్ముక్తాయై నమః నమః యోగిధ్యానాంతగమ్యాయై నమః యోగధ్యానపరాయణాయ నమః త్రయీశిఖాయై నమః విశేషజ్ఞాయై నమః వేదాంతజ్ఞానరూపిణ్యై భారత్యై నమః నమః కమలాయై నమః భాషాజై నమః పద్మాయై నమః పద్మావత్యై నమః కృతయై నమః గౌతమ్యై నమః గోమత్యై నమః గౌర్యై నమః ఈశానాయై నమః హంసవాహిన్యై నమః నారాయణ్యై నమః ప్రభాధారాజై నమః జాహ్నవ్యై నమః చక్రాత్మకాజై నమః చిత్రఘంటాయై నమః సుసుందాయై నమః శ్రియై నమః శ్రియై నమః మానవ్యై నమః అనుసంభవాజై నమః స్తంభిన్యై నమః క్రోధన్యై నమః మార్యై నమః భ్రామిన్యై
నమః శత్రుమారిణ్యై నమః మోహిన్యై నమః వేషిణ్యై నమః వీరాజై నమః అఘోరాయై నమః రుద్రరూపాజై నమః రుద్రైకాదశిన్యై నమః పుణ్యాజై నమః కళ్యాణ్యై నమః లాభకారుణ్యై నమః దేవదుర్గాయై నమః మహాదుర్గాజై నమః స్వప్నదుర్గాయై నమః అష్టభైరవ్యై నమః సూర్యచంద్రాగ్నిరూపాయై నమః గ్రహనక్షత్రరూపిణ్యై నమః ఇందునాదకళాతీతాయై నమః బిందునాథకళాత్మికాజై నమః దశవాయుజాకారాయై నమః కళాషోడసంయుక్తాజై నమః కాశ్యప్యై నమః కమలాదేవ్యై నమః నాదచక్రనివాసిన్యై నమః గుడాధారాజై నమః స్థిరాయై నమః ముఖ్యాజై నమః దేవికాయై నమః చక్రరూపిణ్యై నమః అవిద్యాయై నమః సార్వర్గ్యై నమః కుంజాయై నమః జంభాసురనిబంధిన్యై నమః శ్రీకాయాయై నమః శ్రీకళాజై నమః శుభ్రాయై నమః కర్మ నిర్మూలకారిణ్యై నమః ఆదిలక్ష్మీ నమః గుణాధారాజై నమః పంచబ్రహ్మాత్మికాయై పరాజై నమః నమః శ్రుతయే నమః బ్రహ్మముఖవాసనాజై నమః సర్వసంపత్తిపూర్ణ్యై నమః సంజీవన్యై నమః మైత్ర్యై నమః కామిక్ఞై నమః కామవర్జితాయై నమః నిర్వాణమార్గదాజై నమః దేవ్యై నమః హంసన్యై నమః కాశికాయై నమః క్షమాజై నమః సపర్యాయై నమః గుణిన్యై నమః భిన్నాయై నమః నిర్గుణాజై నమః ఖండితాశుభాయై నమః స్వామిన్యై నమః సౌమిన్యై నమః శక్త్యై నమః శాకంబర్యై నమః చక్రధారిణ్యై నమః దండిన్యై నమః దండిన్యై నమః వ్యాఘ్రై నమః శిఖిన్యై నమః సోమసంహతయే నమః ఉత్తమనినై నమః చిదానందాయై నమః పంచబాణ ప్రబోధిన్యై నమః బాణశ్రేణయే నమః సహస్రాక్షై నమః సహస్రభుజపాదకాయై నమః సత్యాబలాజై నమః శ్రీసంధ్యాఖ్యాయై నమః బ్రహ్మాండమణిభూషాణాజై నమః వాసవ్యై నమః వారుణీ సేవతాజై నమః కులికాయై నమః మంత్రరంజన్యై నమః ఇదపరాణస్వరూపాయై నమః కాంతాయై నమః కామ్యవరప్రదాయై నమః మంత్రబ్రాహ్మణ విద్యార్థాయై నమః నాదరూపాయై నమః హవిస్మయ్యై నమః ఆధర్వణశ్రుతయై నమః శూల్యై నమః కల్పనావర్జితాయై నమః సత్యై నమః దత్తాజాతయే నమః ప్రమాదే నమః అమేయాయై నమః ప్రమితే నమః ప్రాణదాయై నమః గతజయ నమః అవర్ణాయై నమః పంచవర్ణాజై నమః సర్వదాయై నమః భువనేశ్వర్యై నమః త్రైలోక్యమోహిన్యై నమః విద్యాజై నమః సర్వభర్త్ర్యై నమః క్షరాజై నమః అక్షరాయై నమః హిరణ్యవర్ణాజై నమః హరిణ్యై నమః సర్వోపద్రవాసిన్యై నమః కైవల్యపదవీరేఖాయై నమః సూర్యమండల సంస్థితాజై నమః సోమమండల మధ్యస్థాయై నమః అగ్నిమండల సంస్థితాజై నమః వాయుమండల మధ్యస్థాయై నమః వ్యోమమండల సంస్థితాజై నమః చక్రికాయై నమః చక్రమధ్యస్థాజై నమః చక్రమార్గ ప్రవర్తిన్యై నమః కోకిలాకులక చక్రేశాజై నమః పక్షతయే నమః పంక్తిపావనాజై నమః సర్వసిద్ధాంత మార్గస్థాయై నమః చక్వర్ణవరవర్జితాజై నమః శతరుద్రహరాయై నమః మంత్రే నమః సర్వసంహారకారిణ్యై నమః పురుషాజై నమః పౌరుష్యై నమః పుష్ట్యై నమః సర్వతంత్ర ప్రసూతికాయై నమః అర్ధనారీశ్వర్యై నమః దేవ్యై నమః సర్వవిద్యాప్రదాజన్యై నమః భార్గవ్యై నమః యజుషి విద్యాజై నమః సర్వోపరిషదస్థాయై నమః వ్యోమకేశాజై నమః అఖిల ప్రాణాయై నమః పంచకోశ విలక్షణాజై నమః పంచకోశాత్మికాయై నమః ప్రతీచై నమః పంచబ్రహ్మాత్మికాయై శివాజై నమః నమః జగజ్జరాజత్రే నమః పంచకర్మ ప్రసూతికాజై నమః వాగ్దేవ్యై నమః ఆభరణాకారాయై నమః సర్వకామ్యస్థితాస్థితయే నమః అష్టదశ చతుష్షష్టి పీఠికా విద్యాజితాజై నమః కాళికాకర్షణశ్యామాయై నమః యక్షణ్యై నమః నరేశ్వర్యై నమః కేతక్యై నమః మల్లికాయై నమః అశోకాజై నమః వారాహ్యై నమః కారుణ్యై నమః ధ్రువాయై నమః నారసింహ్యై నమః మహోగ్రాస్యాయై నమః భక్తనామార్త్యనాశన్యై నమః అంతర్బలాయై నమః స్థిరాజై నమః లక్ష్మ్యై నమః జరామరణనాశన్యై నమః శ్రీరంజితాయై నమః మహాకాలాజై నమః సూర్యాగ్నిలోచనాయై నమః అదితజయ నమః దేవమాత్రే నమః అష్టపుత్రికాజై నమః అష్టయోగిన్యై నమః అష్టప్రకృత్యై నమః అష్టాష్టవిభ్రాజిద్విక్రాకృతాకృతయే నమః దుర్భక్షధ్వంసిన్యై నమః సీతాయై నమః సత్యాజై నమః రుక్మిణ్యై నమః ఖ్యాతిజాజై నమః భార్గవ్యై నమః దేవయోనితాజై నమః తపస్విన్యై నమః శాకంభర్యై నమః మహాశోణాయై నమః గరుడోపరి సంస్థితాజై నమః మహాగాయై నమః వ్యాఘ్రడాజై నమః ఆయుగాయై నమః మహాద్రగాజై నమః అకారాదిక్షకారాంతాయై నమః సర్వవిద్యాధిదేవతాజై నమః వ్యాఖ్యాన నిపుణాయై నమః జ్యోతిష్శాస్త్రలోకదాజై నమః పింగళా మధ్య సుషుమ్నాయై నమః గ్రంథిభేదన్యై నమః కాలచక్రాశ్రయోపేతాయై నమః కాలచక్రస్వరూపిణ్యై నమః వైశారద్యై నమః అతిశ్రేష్ఠాజై నమః వరిష్ఠాయై నమః సర్వదీపికాజై నమః వైనాయక్యై నమః వైరాజక్యై నమః శ్రోణివేలాయై నమః బహిర్వలాజై నమః జంభిన్యై నమః జంభిన్యై నమః అంధకారిణ్యై నమః కనకారికాజై నమః శరణ్యై నమః చక్రికాజై నమః అనంతాయై నమః సర్వవ్యాధి చిక్త్యై నమః దైవక్యై నమః దేవసంకాశాయై నమః వారిధయై నమః కరుణాకరాయై నమః శర్వర్యై నమః సర్వసంపన్నాయై నమః సర్వపాప ప్రభంజనాయై నమః ఏకమాత్రే నమః ద్విమాత్రాయై నమః త్రిమాత్రాయై నమః అపరాయై నమః అర్ధమాత్రాయై నమః పరాయై నమః సూక్ష్మాయై నమః సూక్ష్మార్థార్థప్రారాయై నమః ఏకవీరాయై నమః విశేషాఖ్యాయై నమః షష్ఠీదేవ్యై నమః మనస్విన్యై నమః నైష్కర్మ్యాయై నమః నిష్కలాలోలాయై నమః జ్ఞానకర్మాధికాయై నమః గుణాయై నమః స్వబంధానందసందోహాయై నమః వ్యోమాకారాయై నమః అనిరూపితాయై నమః గద్యపద్యాత్మికాయై నమః
వాణ్యై నమః సర్వాలంకార సంయుతాయై నమః సాధుబంధబంధ్యన్యసాజై నమః సర్వోకసే నమః ఘటికాబలిరై నమః షట్కర్మిణ్యై నమః కర్కశాకారాయ నమః సర్వకర్మ వివర్జితాయై నమః ఆదిత్యవర్ణాయై నమః అపర్ణాయై నమః కామిన్యై నమః వరరూపిణ్యై నమః బ్రహ్మణ్యై నమః బ్రహ్మాసనంతాయై నమః వేదవాగీశ్వర్యై నమః శివాయై నమః పురాణ్యామీశాంగధర్మశాస్త్ర గమశ్రుతాయై నమః సద్యో వేదవత్యై నమః సర్వదాజై నమః హంస్యై నమః విద్యాధిదేవతాజై నమః విశ్వేశ్వర్యై నమః జగద్ధాత్రే నమః విశ్వనిర్మాణకారిణ్యై నమః వైదిక్యై నమః వేదరూపాయై నమః కాళికాజై నమః కాలరూపిణ్యై నమః నారాజన్యై నమః మహాదేవ్యై నమః సర్వతత్వప్రకాపర్త్యై నమః హిరణ్యవర్ణరూపాయై నమః హిరణ్యపదసంభవాజై నమః కైవల్యపదవ్యై నమః పుణ్యాజై నమః కైవల్యజ్ఞానలక్షితాయై నమః బ్రహ్మసమర్పితరూపాజై నమః బ్రహ్మసంపత్తికారిణ్యై నమః కారుణ్యై నమః కరుణారాధ్యాయై నమః సర్వకర్మప్రవర్తిన్యై నమః ఏకాక్షరపరాయై నమః అయుక్తాజై నమః సర్వదారిద్ర్యభంజన్యై నమః పాశాంకుశాన్వితాజై నమః దివ్యాయై నమః వీణావ్యాఖ్యాక్షసూత్రద్భృతే నమః ఏకమూర్త్యై నమః ఏకమూర్త్యై నమః మధుకైటభభంజన్యై నమః సాంఖ్యాజై నమః సాంఖ్యవత్యై నమః బాలాజై నమః జ్వలంత్యై నమః కామరూపిణ్యై నమః జగజ్జాగ్రత్యై నమః సర్వసమర్పితాజై నమః సుషుప్తాయై నమః శ్రేష్ఠదారిణ్యై నమః కపాలిన్యై నమః మోదంష్ట్రాజై నమః భుకుటీకుటిలాననాయై నమః సర్వావాసాజై నమః సువాసాయై నమః బృహత్యై నమః అష్టయై నమః శక్త్యర్వై నమః ఛందోగణప్రతిష్ఠాయై నమః కర్మశ్యై నమః కరుణాత్మికాయై నమః చక్షుష్పత్యై నమః మహాఘోషాయై నమః ఖడ్గధర్మధరాజై నమః అశనయే నమః స్వల్పవైచిత్యవిద్యోత్యాయై నమః సర్వతోభద్రవాసిన్యై నమః నిత్యలక్షణకారణాజై నమః పుత్రభాషనిబంధనాయై నమః సర్వవేదార్థసమర్పితాజై నమః సర్వశాస్త్రార్థమాతృకాయై నమః కారాదిక్షకారాంత సర్వవర్ణ కృతస్థలాజై నమః సర్వలక్ష్మ్యై నమః సదానందాజై నమః సారవిద్యాయై నమః సదాశివాజై నమః సర్వజ్ఞాయై నమః సర్వశక్త్యై నమః ఖేచరీరూపకాయై నమః చిత్రాజై నమః హనుమాదిగుణోపేతాయై నమః పరాకాష్ఠాజై నమః పరాగతయే నమః హంసయుక్త విమానస్థాజై నమః సారూఢాయై నమః శశిప్రభాయై నమః భవాన్యై నమః ఆశవాశక్త్యై నమః అగృస్థదాఖలాయై నమః అఖిలాజై నమః తంత్రహేతవే నమః చిత్రాంగై నమః వ్యోమగంగా వినోదిన్యై నమః వృక్షాజై నమః వార్షికాయై నమః యజుస్సామరూపిణ్యై నమః మహానద్యై నమః నదీపుణ్యాజై నమః అగణ్యపుణ్యగుణకైరాయై నమః సమాధిగతలాభ్యై నమః శ్రోతవ్యాయై నమః ప్రయాజై నమః ప్రణాయై నమః నామాక్షరపరాజై నమః ఉపసర్గనకాచింతాయై నమః నిపాతోరున్వందుజంఘాజై నమః మాతృకాయై నమః మంత్రరూపిణ్యై నమః ఆసీనాయై నమః సనాజై నమః తిష్టంత్యై నమః భావధానకాజై నమః లక్షలక్షణయోగాఢ్యాయై నమః తద్రూపిణ్యగణవాసంకృతే నమః ఏకరూపాయై నమః నైకరూపాజై నమః తస్యై నమః బంధురూపాజై నమః సదాకృతయై నమః సమానస్థితారకాజై నమః భక్తివచనాత్మికాయై నమః సాహాకారాజై నమః సుధాకారాయై నమః శ్రీపత్యర్థాంతరిద్యై నమః గంభీరాయై నమః మహారాజై నమః ముఖ్యాయై నమః యోనిలింగస్థధారిణ్యై నమః శేషవాసకి సంవ్యేయాయై నమః సమాలాజై నమః వరవర్ణిన్యై నమః కారుణ్యాకార సంపితాజై నమః కీలకృతే నమః మంత్రకీలికాజై నమః శక్తిబీజాత్మికాయై నమః మంత్రేష్టాజై నమః అక్షయకామనాయై నమః ఆజ్ఞాశక్త్యై నమః పార్థవాయై నమః ఆప్యాజై నమః వాయవ్యాయై నమః ఓమకేతనాజై నమః సర్వజ్ఞాత్మాత్మికానందాయై నమః బ్రాహ్మ్యై నమః బ్రహ్మణే నమః సనాతన్యై నమః అవిద్యావాసనాయై నమః మాయాప్రకృత్యై నమః సర్వమోహిన్యై నమః శక్తయే నమః ధారణశక్తయే నమః చిదచిత్తశక్తియోగిన్యై నమః వక్రారుణాయై నమః మహామాజాజై నమః మరీచయే నమః మమందిన్యై నమః విరాజే నమః స్వాహాజై నమః స్వధాయై నమః సిద్ధాజై నమః నిరుపాస్తయే నమః సుభక్తికాజై నమః నిరుపాదిత్యై విద్యాయై నమః నిత్యానిత్యస్వరూపిణ్యై నమః వైరాజమార్గసంచారాయై నమః సర్వతత్పథదర్శిన్యై నమః జాలంధర్యై నమః మృడాన్యై నమః భవాన్యై నమః భవభంగిన్యై నమః త్రైలాజితాజ్ఞానతంతవే నమః త్రికాలజ్ఞానదాజిన్యై నమః నాదాతీతాయై నమః శృతజయ నమః ప్రజ్ఞాయై నమః ధాత్రీరూపాజై నమః పుష్కరాయై నమః పరాజితాజై నమః జ్ఞానజ్ఞాయై నమః విశేషితగుణాత్మికాజై నమః హిరణ్యకేశిన్యై నమః మహేష బ్రహ్మసూత్రవిచక్షణాజై నమః సంకేయపరార్థాంతస్వరూపవంజన వైఖర్యై నమః మధుజిహ్వాజై నమః మధుమత్యై నమః మధుమాసోదరాజై నమః మధవే నమః మాధవ్యై నమః మహాభాగాయై నమః ఏకగంభీరన్నయై నమః బ్రహ్మ విష్ణు మహేషాదిజ్ఞాతవాచ్య విశేషగాయై నమః నాభోవన్యశిఖరాకారాజై నమః లలాటే చంద్రసన్నిభాయై నమః భూమధ్య భాస్కరాకారాజై నమః హృది సర్వాతకృతయే నమః కృత్తికాదిభర్ణ్యంతనక్షత్రేత్యస్తోతాజై నమః గ్రహ విద్యాత్మికాయై నమః జ్యోతిషే నమః జ్యోతిర్విదే నమః అతిజీవికాజై నమః బ్రహ్మాండగర్భిణ్యై నమః బాలాజై నమః సప్తావరణదేవతాయై నమః వైరాగత్వమాంబ్రై నమః కుమారకుశలోదయాయై నమః బగలాజై నమః భ్రమరాంబాయై నమః స్వదుత్యై నమః శివాత్మికాయై నమః వీరమధ్య సంస్థితాజై నమః కాశ్మీరపురవాసిన్యై నమః లోకనిద్రాజై నమః మహానిద్రాయై నమః వినిద్రాజై నమః రాక్షస
మానసాశ్రితాయై నమః సువర్ణరాజై నమః మహాగంగాయై నమః పంచాక్షీ నమః పంచసంహతయే నమః సుప్రదాదై నమః వీరాయై నమః ఘోషాజై నమః సుపతయే నమః శివాజై నమః సుగృహాయై నమః రక్తబీజంతాజై నమః హతగంధర్పజీవికాయై నమః సముద్రవ్యోమ మధ్యస్థాజై నమః సమబిందు సమాశ్రయాయై నమః సౌభాగ్య సజీవితాజై నమః తారాసార వివేకదృశే నమః త్రివళ్యాది సంపుష్టాగాంగై నమః భారత్యై నమః భరతశ్రీయై నమః నాద బ్రహ్మమయీ విద్యాయై నమః జ్ఞాన బ్రహ్మ విపరాజై నమః బ్రహ్మనాడ్యై నమః నిరుక్తాజై నమః బ్రహ్మ కైవల్య సాధనాయై నమః కాళేకేజ మహోదార వీర విక్రమాజై నమః రూపిణి వడవాగ్నిశిఖావక్త్రాయై నమః మహాకవలదర్పరాజై నమః మహాభూతాయై నమః మహారత్నాజై నమః మహాసారాయై నమః మహాకృతవే నమః పంచభూత మహాగ్రాసాయై నమః పంచభూతాది దేవతాజై నమః సర్వప్రమాణాయై నమః సర్వతయే నమః సర్వరోగ ప్రతిక్రియాయై నమః మహాండాన్వితవృక్తాజై నమః విష్ణువక్షో విభూషణ్యై నమః శాంకర్యై నమః వివక్త్రస్థాయై వరాజై నమః నమః వరాహజై నమః శిఖామాలాయై నమః శిఖాజై నమః పంచలోచనాయై నమః సర్వాగమసదాచార్యాజై నమః యాదభంజన్యై నమః పుణ్యశ్లోక ప్రవర్ధన్యై నమః సర్వాంతర్యామి రూపిణ్యై నమః సామగాన సమారాధారై నమః శ్రోతకర్ణరసాయనాయై నమః జీవలోకైక జీవితాజై నమః భద్రోదార విలోకనాయై నమః దరితార్కుల సంకృత్యై నమః కరుణ్యై నమః హరిసుందర్యై నమః మీననేత్రాయై నమః ఇంద్రాక్షై నమః విశాలాక్ష్యై నమః సుమంగళాజై నమః సర్వమంగళ సంపన్నాయై నమః సాక్షాన్మండల దేవతాజై నమః దేహరుద్దీపికాయై దీప్తాజై నమః నమః పాన ప్రణాశిన్యై నమః చంద్రోల్లదృష్టాజై నమః యజ్ఞవాటీ విలాసన్యై నమః మహాదుర్గాజై నమః మహోత్సాహాయై నమః మహాదేవ బలోదజాజై నమః సాగినీడ్యాయై నమః సాకీనీడ్యాజై నమః సాగినీడ్యాయై నమః చిత్తదిశై నమః నిరంకుశాయై నమః నాగివంద్యాజై నమః రాధారాధిదేవతాయై నమః భువనశ్రీయై నమః భువనాకారవల్లర్యై నమః శాశ్వత్యై నమః శాశ్వతాకారాయై నమః లోకానుగ్రహకారుణ్యై నమః సారస్యై నమః ఆనన్యై నమః హంస్యై నమః సలోకప్రదాజన్యై నమః చిన్ముద్రాలంకృతకారాయై నమః కోటిసూర్యప్రభాజై నమః ప్రాణిగౌరకేరాయై నమః సదృష్టప్రదాజన్యై నమః సర్వసాంకర్యదోషజ్ఞై నమః గ్రహోపరశివాన్యై నమః క్షుద్రజంతుభయజ్ఞై నమః విషరోగాదిభక్షణ్యై నమః సదాశాంతాయై నమః సదాశుద్ధాజై నమః చిత్రనివారిణ్యై నమః కలిదోషప్రవాసన్యై నమః కోలాహలపురస్థితాయై నమః గౌర్యై నమః దాక్షిణ్యై నమః ముఖ్యాజై నమః జఘ్యగానసుకృతవర్జితాయై నమః మాయాజై నమః విద్యాయై నమః మూలభూతాజై నమః వాసవ్యై నమః చేతనాజై నమః వాదిన్యై నమః వసురూపాజై నమః వసరత్నపరిచ్ఛదాయై నమః చందాన్యై నమః చంద్రహృదయాయై నమః మంత్రసచ్చంద భైరవాయై నమః వనమాలాయై నమః వైజయంత్యై నమః పంచదివ్యాధేయుక్తాయై నమః పీతాంబరమయై నమః చంచత్కౌకస్తుభాయై నమః హరికామిన్యై నమః నిత్యాయై నమః నిత్యాయై నమః రమాయై నమః రామాయై నమః రమణ్యై నమః మృత్యుభంజన్యై నమః జ్యేష్ఠాయై నమః కాష్ఠాజై నమః కనిష్టాంతాయై నమః సాంగత్యై నమః నిర్గుణప్రియాయై నమః మైత్రేయాజై నమః మిత్రవిందాయై నమః శల్యకలాశాజై నమః వారణాసివాసవలభ్యాయై నమః ఆరుజావరత్తనద్రస్తుతాజై నమః జగదుత్పత్తి సంస్థాన సంహారత్రయ కారణాయై నమః ధ్యాజై నమః అంబ్యాయై నమః సర్వాస్వర్గై నమః మహేశ్వర్యై నమః సర్వలోకజనన్యై నమః మహాపుణ్యమూర్తయే నమః లక్ష్మై నమః మహాకాళ్యై నమః లక్ష్మై నమః సద్యోజాతాది పంచాగ్నిరూపాయై నమః పంచకపంచికాజై నమః యంత్రలక్ష్మీ నమః భవత్యై నమః ఆదయే నమః ఆద్యాద్యాజై నమః సృష్ట్యాదికారణాకార వితతయే నమః దోష వివర్జితాజై నమః జగల్లక్ష్మీ నమః జగన్మాత్రే నమః విష్ణుపత్న్యై నమః నవకోటి మహాశక్తి సముత్పాత్యనందభజాయై నమః కనకత్సౌవర్ణరత్నాఢ్య సర్వాభరణ భూషితాయై నమః అనంతానిత్యమహిన్యై నమః ప్రపంచేశ్వర నాయక్యై నమః అత్యుత్తర పదార్థస్థాజై నమః పరమవ్యోమ నాయక్యై నమః నాకపృష్ఠగత రాధాజ్ఞై విష్ణులోక విలాసిన్యై నమః వైకుంఠరాజమహిమ్యై నమః శ్రీరంగనగరాశ్రితాయై నమః రంగనాయక్యై నమః భూపుత్రే నమః కృష్ణాజై నమః వరదవల్లభాయై నమః కోటి బ్రహ్మాది సంసేవితాయై నమః కోటి రుద్రాది కీర్తితాయై నమః మాతులంగమజఖేంత బిభ్రత్యై నమః సౌవర్ణచషకం బిభ్రత్యై నమః తత్వం ధరానాయ నమః పూర్ణకుంభ బిభ్రత్యై నమః కీరం ధరానాయ నమః వరదాభయే దాధనాయై నమః పాశం బిభ్రత్యై నమః అంకుశం బిభ్రత్యై నమః శంఖం వహిత్యై నమః చక్రం వహన్యై నమః శూలం వాహిన్యై నమః కృపాణికాం వహన్యై నమః ధనుర్బాణో బిభ్రత్యై నమః క్షమాలాం దధానాయై నమః చిన్మద్రా బిభ్రత్యై నమః అష్టాదశభుజాయై నమః లక్ష్మీ నమః మహాష్టాదశపీఠగాయై నమః భూమిరేవ సంజవ్యై నమః స్వామి చిత్తానువర్తిన్యై నమః పద్మాయై నమః పద్మాలయాయై నమః పద్మావత్యై నమః పూర్ణకుంభ నిషేవితాయై నమః ఇందిరాయై నమః ఇందిరాభాక్ష్యై నమః క్షీరసాగర కన్యకాయై నమః భార్గవ్యై నమః సత్యంచిచ్ఛేద్రాయై నమః వశీకృత జగత్పతయే నమః మంగళానాం మంగళాయై నమః దేవతానం దేవతాయై నమః ఉత్తమానుత్తమాజై నమః శ్రేయసే నమః పరమామృతాజై నమః ధనధాన్యాభివృద్ధయే నమః సౌభాగ్య సుఖోచ్చత్రాజై నమః ఆనందోళికాది సౌభాగ్యాయై నమః భాది మహోదజాజై నమః పుత్రపౌత్రాభివృద్ధయే నమః భోగఫలాదికాజై నమః ఆయురారోగ్య సంపత్తయే నమః ఐశ్వర్యాజై నమః పరమేశ విభూతయే నమః సూక్ష్మాతి
దుర్ముఖతాజై నమః సుతయాపాంగ సందత్త బ్రహ్మేంద్రాదిపదస్థితయే నమః భాగ్యై నమః అక్షోభ్య విక్రమాయై నమః వేదనాథ సర్వదాజై నమః వేదానామ విరోధాయై నమః శ్రీరేజాపద సాధనాజై నమః నిశ్రేయసపద ప్రాప్తి ఫలాయై నమః శ్రీమంత్రరాజరాజ్యై నమః శ్రీవిద్యాయై నమః క్షేమకారుణ్యై నమః శ్రీం బీజ జప సంతుష్టాయై నమః ఐం హ్రీం శ్రీం బీజపాలికాయై నమః ప్రపత్తి మార్గ సులభాయై నమః విష్ణు ప్రథమ కింకిణ్యై నమః లీంకారార్థ సావిత్ర్యై నమః మంగళ్యాధి దేవతాయై నమః శ్రీ షోడశాక్షరీ విద్యాయై నమః శ్రీజంతపురవాసిన్యై నమః సర్వమంగళ మాంగళ్యాయై నమః శివాయై నమః సర్వార్థ సాధికాయై నమః శరణ్యాయై నమః త్ర్యంబకాయై నమః గౌర్యై నమః నారాయణ్యై నమః ఘోరాజై నమః రుద్రరూపాజై నమః రుద్రకాళిన్యై నమః పుణ్యాజై నమః కాళిన్యై నమః లాభకారిణ్యై నమః దేవదుర్గాజై నమః మహాదుర్గాజై నమః స్వప్నదుర్గాజై నమః అష్టభైరవ్యై నమః సూర్యచంద్రాగ్నిరూపాజై నమః గ్రహనక్షత్రరూపిణ్యై నమః బిందుకలాత్మికాజై నమః బిందుమలాజై నమః సమస్తదేవాదిదేవతాజై నమః శ్రీమహాలక్ష్మీదేవ్యై నమః కళాత్మికాజై నమః కాళ్యై నమః స్థిరాజై నమః గుహ్యాజై నమః దేవికాజై నమః అవిద్యాజై నమః నానావిధ పరిమళ పుత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. అందరూ చెప్పండి. నవదుర్గాయై నమః, మహాకాళ్యై నమః, బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, భువనేశ్వర్యై నమః, ధనలక్ష్మీ నమః, ధాన్యలక్ష్మీ నమః, సంతానలక్ష్మీ నమః, విద్యాలక్ష్మీ నమః, విజయలక్ష్మీ నమః, గజలక్ష్మీ నమః, సామ్రాజ్య ప్రద మహాలక్ష్మి దేవ్యై నమో నమః. ఇప్పుడు కనకదార స్తోత్రం జరుగుతుంది. ఆ స్తోత్రాన్ని కూడా వింటూ కొద్ది కొద్దిగా కుంకుమ వేస్తూ ఉండండి. వందే వందారమందారమిందిరానందకందలం అమందానంద సందోహబంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతీం భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరవాహ బాహ్వంతరే మధుజితశ్రితకౌస్తుభేయాహారావళి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాళి లలితో రసికైటభారేర్ధారాధరే స్ఫురతి యా తటంగదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాన్ మాంగళ్యభాజమతు మాథిని మన్మథేన మయ్యాపతేత్తతిహ మంథమీక్షణార్థం మందాలసంచమకరాలయ కన్యకాయాః దద్యాద్దయానుపనో ద్రవిణాంబుధారామస్మిన్న కించన విహిరంగశిశౌ విషణ్ణే దుష్కర్మ కర్మ పంపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహః ఇష్టావిశిష్టమతయోర్పి దయార్దా దృష్ట్యా త్రివిష్టవదం సులభం లభంతే దృష్టిః ప్రహృష్టమకలో దరిదీప్తిరిష్టాం పుష్టిం దృష్టిష్ట మమ పుష్కరవిష్టరాయాః గీర్దీవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకర్గురోస్తరుణ్యై శృత్యై నమోస్తు శుభకర్మ ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గురార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాళీకగనిభాననాయై నమోస్తు దుగ్ధోదిజన్మభూమ్యై నమోస్తు సోమామృతసోదరాయై నమోస్తు నారాయణవల్లభాయై నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శారంగాయుధవల్లభాయై నమోస్తు దేవ్యై భృగనందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూజ్యై భవనప్రసూత్యై నమోస్తు దేవాభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై
సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి తద్దందనాని దురితాహరణోత్యదాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే యత్కటాక్షసముపాసనా విధిః సేవకస్య సకలార్థసంపదః సంతనోతి వచనాంగమానసైస్త్వాం మురారిహృదయేశ్వరీం భజే సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుకగంధవల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతిగరిప్రసీదమఖ్యం దిగ్ఘస్తిభిः కనకకుంభముఖావృష్ట స్వరాహిని విమలాజారుపుల్లవతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితారపాంగైః అవలోకయ మమ నాకించనాం ప్రథమం ప్రాతృమకృతిం దయాయాః బిల్వాటవీ మధ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం కమలాసనపాణిలాలలాటే లిఖితామక్షరపంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరం ఘృణాతే ధనికద్వారనివాసదుఃఖదోగ్ధ్రీం అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం స్తువంతి ఏ స్తుతిభిర్ముహిర్విరాహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతరభాగ్యభాజినో భవంతి తే భువి విధవాం భావితాశయాయాః సువర్ణధారా స్తోత్రం యచ్చంకరాచార్యనిర్మితం త్రిజంధ్యం యః పఠేన్నిత్యం సకుబేరసమో భవేత్. నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. కుంకుమ వేసేసి అందరు నమస్కారం చేసుకుంటుండండి. అమ్మవారికి పీఠ దేవతలందరికీ కూడా హారతి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనందరి పూజ్య మాతాశ్రీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారు మనల్నందరినీ ఉద్దేశిస్తూ ఉదయం కూడా మాతాజీ వారి అనుగ్రహ భాషణ విందామని చాలామంది ఎదురు చూశారు. సమయం కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ ఇదే విధంగా ప్రశాంతంగా ఆలకిస్తూ ఉండాలని కోరు. ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే నిశ్యమానాంచ హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి ద్రవ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమానాస్తేదో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేణ్యకుం రాజ్యం మహాద్యమాధిపత్యం यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रगतलेनस्य यः परस्य महेश्वरः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोस्तुते. श्री 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 सिद्धेश्वरानंद भारती महास्वामी वारिकी श्री 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 रम्यानंद भारती महास्वामिनी वारिकी. कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु राज वै श्रवणाय महाराजाय नमः. అందరూ వీలైతే అమ్మా చెప్తుండండి. యక్షాయ యక్షాయ కుబేరాయ కుబేరాయ వైశ్రవణాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యాధిపతయే ధనధాన్యం ధనధాన్యం సమృద్ధిం సమృద్ధిం దేహి దేహి దాపయ 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 దాపయ. స్వర్ణ 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 కుబేర కుబేర స్వామినే నమః స్వామినే నమః. లక్ష్మీ కుబేర లక్ష్మీ కుబేర స్వామినే నమః స్వామినే నమః. ఐశ్వర్య ఐశ్వర్య మహాలక్ష్మి మహాలక్ష్మి దేవ్యై దేవ్యై నమో నమః. శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు అదిగో అక్కడ కొలువై ఉన్నటువంటి
జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరకోమలాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. మా శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయిన మహిమాన్విత శ్రీ మరకత శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీర్నమోస్తుతే. జగన్మాత పద్మాసన స్థితి అయినటువంటి పరబ్రహ్మస్వరూపిణి శ్రీ లక్ష్మీ పరమేశ్వరి పాదపద్మములకు ప్రణమిలుతూ ఐశ్వర్య లక్ష్మి స్వర్ణ కుబేర ఉత్సవాలను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇవాళ నుంచి సోలాపూర్ ప్రాంతంలో ఒక 3 రోజుల పాటు కార్యక్రమాలు చేయాలి జరపాలి అని మన వాళ్ళు అడిగారు నన్ను. సుమారుగా 2 నెలల క్రితం 1.5-2 నెలల క్రితం అడగటం జరిగింది. ఏం చేయాలి, ఏ కార్యక్రమం చేయాలి? ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలకు వెళ్తూ ఉంటారు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడికి వచ్చి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమం, ఈ ప్రాంతం అంతటికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉండేటువంటి ఒక మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమం చెయ్యాలి అని మన వాళ్ళు అడిగినప్పుడు నేను అనుకున్నాను, ప్రతి మనిషి జీవితంలో కూడాను ప్రతి వ్యక్తి కోరుకునేది లక్ష్మీ కటాక్షం. లక్ష్మి మామూలుగా ఎవరైనా చక్కగా అందంగా ఉంటే ఆడవాళ్ళు లక్ష్మీదేవిలాగా ఉన్నారు, లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అని అంటారు. మిగిలిన ఏ దేవతల పేర్లు చెప్పారు, సరస్వతీదేవిలాగా ఉన్నావు, లలితాదేవిలాగా ఉన్నావు, పార్వతీదేవిలాగా ఉన్నావు అనరు, లక్ష్మీదేవిలాగా ఉన్నావు అని అంటారు. అంటే ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలి, ప్రతి చోట ఐశ్వర్యం కావాలి. అటువంటి ముఖ్యంగా ఇక్కడ సోలాపూర్ ప్రాంతంలో లక్ష్మీ అనుగ్రహం కుబేర అనుగ్రహం ఉండాలి ప్రతి ఒక్కరి మీద ఈ ప్రాంతం అంతటా అని సంకల్పించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని నేను సూచించాను. సూచిస్తే మొట్టమొదటగా ఏం జరిగిందంటే మన వాళ్ళు ప్యాంఫ్లెట్ ఫ్లయర్ తీసుకొచ్చి చూపించారు. ఎక్కడ జరుగుతున్నది ఈ కార్యక్రమం? మహాలక్ష్మి బ్యాంక్వెట్ హాల్. అదే సగం విజయం. అమ్మవారికి ఇష్టమైనటువంటి కార్యక్రమం, ఆమె పేరు ఉన్నటువంటి చోటు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం కనుక చూస్తే ఎంట్రన్స్లో మొట్టమొదటగా మనకి ఏదేవుతున్నది? మహాలక్ష్మీదేవి. అంటే మనం కోరుకొని కాదు, అమ్మవారు ఇష్టపడి చేయించుకుంటున్నటువంటి కార్యక్రమం ఈ ఐశ్వర్య లక్ష్మి కుబేర మహోత్సవ కార్యక్రమం. ఇందాకే వర్షం గురించి ఎండ గురించి కాస్త విన్నారు. అయితే ఎండాకాలం బాగా ఎండలుగా ఉన్నాయి. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మామూలుగా అయితే పొద్దున హోమకుండం దగ్గర వేడిగా అనిపించిందా? కూర్చున్న వాళ్ళకి అనిపించిందా? కొంచెం అనిపించి ఉంటుంది. అదే బాగా ఎండగా ఉంటే అసలు కూర్చోలేం. ఎన్నింటికి చేసాం హోమం? అభిజిత్ ముహూర్తంలో మొదలు పెట్టుకున్నాం, 12 దాటింది, గంటన్నర చేసుకున్నాం హోమం. అయితే పొద్దున వర్షం పట్టడం గురించే చెప్పారు. ఆ వర్షం ఆగటం కోసం కూడా మన వాళ్ళు కొన్ని చేయటం జరిగింది. అంటే ఎలా ఉంటుందంటే ఎండగా ఉన్నప్పుడు వర్షం పడితే బాగానే ఉంటుంది, కానీ ఆ వర్షం మనం అనుకునేటువంటి కార్యక్రమాలకు ఎప్పుడూ కూడా అడ్డుపడకుండా ఉండాలని కోరుకుంటాం కదా. అలా ఇవాళ ఉదయం కూడా నేను తుల్జా భవానీదేవి దర్శనం చేసుకొని వస్తే వర్షం పడుతున్నది. ఇప్పటి వరకు ఇందాకటి వరకు పడకుండా ఉండాలని, వర్షం పడకుండా ఉండాలని అమ్మవారికి ఏదో పూజ అది చేయించాం మన వాళ్ళు అని చెప్పారు. అయితే నేను అన్నాను, మామూలుగా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు పొద్దున పుణ్యాహవచనం చేయించారు మన వాళ్ళు ఈ స్థలమంతా శుద్ధి చేయటానికి. మరి దేవతలు ఎక్కడికైనా రావాలి, దేవతలు సంతోషించారంటే వాళ్ళు ఎట్లా శుద్ధి చేస్తారు ఆ ప్రాంతాన్ని? వర్షం కురిపిస్తారు. మామూలుగా దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు, వర్షంగా కురిపిస్తారు అని.
అలా దేవత అనుగ్రహంతో ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం మనము. ఎక్కడ లక్ష్మి ఉంటే అక్కడల్లా శుభం, ఎక్కడ లక్ష్మీదేవి ఉంటే అక్కడ సంతోషం, ఎక్కడ లక్ష్మీదేవి ఉంటే అక్కడ అంతా కూడాను ప్రశాంతత, మనశ్శాంతి వస్తాయి. అయితే ఇవాళ ఏ వారము? శుక్రవారం. మనం ఏ దేవతకి ఇష్టం? ఎందుకని? సరే, నేను ఒకటి చెప్తా వినండి, అవునో కాదో తెలుస్తుంది. శుక్రవారం అనేటువంటిది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్తాం. మనకి వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు ఉన్నాయి. 7 రోజుల్లో ఆదివారం నుంచి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహం పేరుతో మనకున్నది ఉన్నదా? ఆదివారం అంటే మామూలుగా సంస్కృతంలో చెప్పేటప్పుడు భానువాసరం అంటే సూర్యుడికి సంబంధించిన రోజు. సోమవారం ఇందువాసరే, చంద్రుడికి సంబంధించినటువంటి రోజు. మంగళవారం భూమిస్థుడైనటువంటి కుజుడు, భౌమవాసరే, కుజుడికి సంబంధించినటువంటి రోజు. ఇలా చెప్పుకుంటూ ప్రతిరోజు కూడాను సంస్కృతంలోకి వచ్చిన ఆ గ్రహానికి సంబంధించిన రోజుగా చెప్పుకుంటాం. కానీ శుక్రవారం గురించి పొద్దున మీరు సంకల్పం చెప్పేటప్పుడు భృగువాసరే అని చెప్తారు. భృగువాసరే. మరి అదేంటి? శుక్రుడు కదా. ఇప్పుడు పోనీ గురువారం ఉన్నది, బృహస్పతి వాసరే, దేవగురు పేరు చెప్పుకుంటున్నాం. మరి శుక్రవారానికి శుక్రవాసరే అనో శుక్రాచార్యుల యొక్క పేరు లేదేమిటి? ఎందుకని? ఆయన రాక్షస గురువు అని లేదా? రాక్షసుల గురువు అని పెట్టలేదా? ఎందుకు పెట్టలేదు? భృగువాసరే అని అంటున్నాం. పోనీ ఆయనేమో రాక్షసులకు గురువు. శుక్రవారం అంటే శుక్రుడు అధిదేవతని చెప్పుకుంటున్నాం, కానీ సంస్కృతంలోకి వచ్చేటప్పుడు భృగువాసరే అంటున్నాం. మరి రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యులు ఆయన పేరుతో వచ్చినటువంటి రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమేమిటి అని అంటే, దీనికి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మన పురాణ వాంగ్మయంలో మనకు చెప్తూ ఉన్నారు. మనకి శుక్రాచార్యుల వారు భృగు మహర్షి యొక్క కుమారుడుగా జన్మించారు. భృగు మహర్షికి కావ్యమాత అనేటువంటి ఆయన భార్యకు కుమారుడుగా జన్మించాడు. భృగువంశంలో పుట్టినటువంటి వాళ్ళను భార్గవులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే అదే భృగువంశంలో మరొకళ్ళు పుట్టారు. ఎవరు పుట్టారు అనంటే లక్ష్మీదేవి పుట్టింది. ఎందుకు పుట్టింది అనంటే దానికి 2 రకాలైనటువంటి సంఘటనలు చెప్తారు. 2 జరిగాయి. ఒకటేమిటి అనంటే, భృగు మహర్షి ఆయన ఒకసారి ముల్లోకాలకు వెళ్ళి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ఎక్కడుంటారు? సత్యలోకం, కైలాసం, వైకుంఠం. మధ్య మధ్యలో మీరు కూడా చెప్పచ్చు. నేను చెప్తున్నది మీరు వింటున్నారు, మీరు చెప్పేది నేను వింటాను. వైకుంఠం. ఈ 3 చోట్లకి కూడా వెళ్ళి ఏ దేవత తొందరగా భక్తులను అనుగ్రహిస్తారో చూడాలి అని అనుకున్నారు. అనుకొని ఆ దేవతకు యజ్ఞఫలాన్ని అందించాలి, ఒక మహాయజ్ఞం తలబెట్టి అందించాలి అని ఆయన ముందరగా బ్రహ్మదేవుడి దర్శనం కోసం వెళ్ళాడు. బ్రహ్మదేవుడు అసలు ఆయన చూడలే, పట్టించుకోలేదు. ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే, నీకు ఇంకా భూలోకంలో పూజలు ఎక్కడా జరగవు, నువ్వు భక్తులు వస్తే కూడా పట్టించుకోవు, చూడవు, ఎందుకు వచ్చావు అని కోపం చెప్పుకొని ఆయన కైలాసానికి వచ్చాడు. కైలాసానికి వస్తే శివుడు చూసి ఒక చిరునవ్వు నవ్వాడు, కానీ పలకరించలేదు. ప్రమథగణాలతో ఉన్నాడు, ఆడుతున్నాడు, పాడుతున్నాడు. అయితే అన్నాడు, పోన్లే బ్రహ్మదేవుడి కంటే నువ్వు కాస్త నయము, కనీసం నన్ను చూడనన్నా చూసావు, చిరునవ్వు నవ్వావు, కానీ పూర్తిగా నాకు సంతృప్తి కలగలేదు. అందుకని నువ్వు పురుష రూపంలో కంటే శివలింగాకృతిలో మాత్రమే నిన్ను పూజ చేస్తేనే ఫలితం వస్తుంది, కొంతలో కొంత అన్నాడు. ఆ ఇద్దరూ అయిపోయారు. వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతుంటే ఈయన చూస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కోపం వచ్చింది. 3 త్రిమూర్తులలో 2 విషయం ఎలాగో తేలిపోయింది, కనీసం ఈయనైనా మన మాట వింటాడేమో, చూస్తాడేమో అనుకుంటూ వచ్చాను, కానీ ఈయన కూడా పట్టించుకోవట్లేదు, ఏమిటి అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కాలితో విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు. తన్నగానే లక్ష్మీదేవి కోపం వచ్చి ఆమె అక్కడి నుంచి అదృశ్యం అయిపోయింది.
విష్ణుమూర్తి లేచి ఆయన కాలులో ఉన్నటువంటి అహంకార నేత్రాన్ని చిదిపేటప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ఆగ్రహం పోయి విష్ణుమూర్తికి నమస్కారం చేసి, స్వామి నన్ను మన్నించు, నేను పొరపాటు చేశాను, నీ హృదయస్థానం వక్షస్థలం ఏదైతే ఉన్నదో అది లక్ష్మీదేవి యొక్క స్థలము, అందుకని అక్కడ తన్నానని అమ్మవారు కోపంగా వెళ్ళిపోయింది, నీ భార్య నీకు దూరం అవటానికి కారణం నేనే, అందుకని నీ భార్యను నీకు దగ్గర చేయటం కోసం నేను భూలోకానికి వెళ్ళి ఆమె కోసం తపస్సు చేస్తాను, తపస్సు చేసి ఆమెను నేను కుమార్తెగా పొందుతాను, పొందిన తర్వాత నీకు మళ్ళీ నేను కన్యాదానం చేస్తాను అని అన్నాడు. అని భూలోకానికి వెళ్ళి తపస్సు చేశాడు. పెద్ద భార్య కుమారుడేమో శుక్రాచార్యులు, ఖ్యాతి అని ఇంకొక భార్య ద్వారా లక్ష్మీదేవిని ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాయి. అమ్మ పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు, నాకు కుమార్తెగా ఉద్భవించు అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అమ్మవారు ఆమె భృగు మహర్షికి ఖ్యాతీదేవికి కుమార్తెగా ఆవిర్భవించింది. భృగు మహర్షి కుమార్తె కాబట్టి భార్గవి, పురుషులైతే భార్గవ, భార్గవులు, స్త్రీ కాబట్టి అమ్మవారిని భార్గవి అనేటువంటి నామంతో పిలిచారు. ఎప్పుడైతే భార్గవి అనేటువంటి నామంతో ఆ లక్ష్మీదేవి అక్కడ అవతరించిందో, లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడల్లా ఐశ్వర్యం, అక్కడల్లా వైభవం, అక్కడల్లా సిరి సంపదలతో అంతా ఆ ఆశ్రమ ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఉన్నది. అయితే భృగు మహర్షి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇచ్చి వివాహం చేసి పంపించాడు. మళ్ళీ ఆమె వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయిందో ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి వైభవం చాలా తగ్గిపోయింది. తగ్గిపోతే అప్పుడు శుక్రాచార్యుల వారు అమ్మవారి కోసం తపస్సు చేశారు. మరి ఆయన సోదరిగా ఉద్భవించింది కదా, భృగు మహర్షి కుమారుడు శుక్రాచార్యులు, కుమార్తె భార్గవి. ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది. అమ్మా ఇదేంటమ్మా నువ్వు వెళ్ళిపోయావు, నువ్వేమో విష్ణుమూర్తి దగ్గర ఉన్నావు, వైకుంఠంలో ఉన్నావు, ఆయనేమో దేవతల పక్షపాతి, దేవతలకే వరాలన్నీ ఇస్తూ ఉంటాడు, మరి ఆయనతో ఉండి నువ్వు కూడా దేవతల్ని అనుగ్రహిస్తావా, నేనేమో రాక్షసులకు గురువుని, మరి అసురులు రాక్షసులు వాళ్ళకు ఐశ్వర్యం లేకపోతే ఎట్లా, మా వాళ్ళను నువ్వు అనుగ్రహించవా, మా వాళ్ళను కూడా నువ్వు అనుగ్రహించు తల్లి అని అంటే అప్పుడు అమ్మవారు అనుగ్రహించి 2 వరములు ఇచ్చింది శుక్రాచార్యుల వారికి. ఏమిటి ఆ వరములు అనంటే, శుక్ర, నేను ఏవైతే వైభవాన్ని, ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను ఇస్తానో శుక్రగ్రహంగా నువ్వు ఉండి నువ్వు కూడా ఇవే ఫలితాలను ఇస్తావు అందరికీ. జాతకం చూపించేటప్పుడు శుక్రుడు ఎలా ఉన్నాడు, శుక్రుడు బాగున్నాడా, బాగా ఉంటే అమ్మో వీడికి శుక్ర మహర్దశ పట్టినట్టుగా ఉన్నది, అందుకే అన్నీ బాగున్నాయి అని అనుకుంటుంటామా? అలా లక్ష్మీదేవి వరం ఇచ్చింది. 2వ వరం ఇచ్చింది, వారంలో ఉన్నటువంటి శుక్రవారం నీకు సంబంధించినటువంటి రోజు, ఇక మనిద్దరికీ కూడా తండ్రి అయినటువంటి భృగువు ఆయనకు సంబంధించినటువంటి రోజుగా ప్రఖ్యాతి కాంచుతుంది. ఆ రోజున ఎవరైనా సరే నన్ను గనక పూజ చేసినా, నా గురించినటువంటి స్తోత్రపారాయణ చేసినా నేను త్వరగా వాళ్లను అనుగ్రహిస్తాను అని శుక్రాచార్యుల వారికి లక్ష్మీదేవి వరమిచ్చింది. అందుకని అప్పటి నుండి శుక్రవారాన్ని ఏమనంటారు, భృగువాసరము అని పిలుస్తారు. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గనక ఆరాధిస్తే చాలా త్వరగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది, కలుగుతుంది. మరి మీరు ఇవాళ శుక్రవారం కదా, ఏ రకాలుగా అమ్మవారిని ఆరాధించారు? ఉదయం ఏం చేశారు? హోమం చేశారు. ఏమేం వస్తువులు వాడు చేశారు తెలుసా మీకు? ఏమేం వస్తువులు వాడు? నల్లగా ఉన్నాయి గింజలు, ఏంటివి అవి? తామర గింజలు. ఇంకా ఒక ఎర్రటి పుష్పాలు కొన్ని ఇచ్చారు, ఏంటవి? తామర పువ్వులు. ఎందుకు తామర పువ్వులతో చేయాలి అమ్మవారికి? అమ్మవారికి ఇష్టం. ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం లక్ష్మీదేవికి? ఆమె ఇందాక అమ్మవారి స్థితి నేను చేశాను, పద్మాసన. అంతేకాదు పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియాం.
అమ్మవారి యొక్క చేతులు పద్మముల్లాగా ఉంటాయి, అమ్మవారి యొక్క కన్నుల పద్మంలాగా ఉంటాయి, అమ్మవారి యొక్క ముఖం పద్మంలాగా ఉంటుంది, ఆమె పాదములు పద్మముల్లాగా ఉంటాయి. అంటే పద్మం ఎంత సున్నితంగా ఉంటుందో, ఎర్రటి వర్ణంతో ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అంతటి అద్భుతంగా పద్మస్వరూపమైనటువంటి దేవిగా ఆమె శరీరం అంతా కూడా పద్మతత్వంతో నిండి ఉన్నట్లుగా మనకు చెబుతూ ఉన్నారు. అంతేకాదు పద్మిని పద్మహస్తే, చేతిలో ఏం పట్టుకుంటుంది లక్ష్మీదేవి? పద్మాలన్నీ. ఒక చేతితో కాదు, 2 చేతులతో పట్టుకుంటుంది. మామూలుగా మీరు చూడండి, దేవతలు ఎవరైనా సరే వాళ్ళ చేతిలో ఆయుధాలున్నా ఏవైనా ఉన్నా ఒక చేత్తో ఒకటి, ఇంకో చేత్తో ఇంకొకటి పట్టుకుంటారు. అంతేగాని 2 చేతులతో ఒకే వస్తువు పట్టుకోరు. కానీ లక్ష్మీదేవికి ఏమిటంటే ఆమెకి తామర పుష్పములు, పద్మములంటే చాలా ఇష్టం కాబట్టి 2 చేతులతోటి కూడాను పద్మములను ధరించి ఉంటుంది. అందుకని ఇవాళ మన హోమం చేసేటప్పుడు కూడా పద్మములతో హోమం చేశాం, తామర గింజలతో హోమం చేశాం. లక్ష్మీదేవికి ఐశ్వర్యం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి తామర గింజల నుంచి మఖానా తెలుసా అందరికీ? వాటితో చేసినటువంటి నైవేద్యం పెడితే చాలా తొందరగా అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి. అంతేకాదు పొద్దున మనం హోమం చేసాం, పూజ చేసుకుంటే చాలుగా, హోమం ఎందుకు చేయాలి? హోమం చేయాల్సిన అవసరం ఏమిటి లక్ష్మీ అనుగ్రహానికి? ఇందాక అందరూ శ్రీ సూక్తం విన్నారా? శ్రీ సూక్తం చాలామందికి వచ్చు కదా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ. ఏమిటిది తెలుసా? ఏంటనేది? శ్రీ అంటే శ్రీ సూక్తం. స్త్రీ అంటే ఎవరు? శ్రీదేవి, లక్ష్మీదేవి. అమ్మవారి యొక్క బీజం కూడా శ్రీం. ఇందాక మీరు చేశారా? శ్రీం అని చేశారా? లక్ష్మీదేవి, ఆమెకు సంబంధించినటువంటి సూక్తం. స్త్రీ అంటే గొప్పది. గొప్పవాళ్ళ ముందర ఏమని రాస్తాం? శ్రీ. ఆడవాళ్ళైతే శ్రీమతి. శ్రీ అంటే గొప్పదైనటువంటి సూక్తం. ఏమున్నది ఇందులో? ఎందుకు గొప్పది ఈ సూక్తం అంటే, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం త్వరగా ఎలా పొందవచ్చో ఇందులో మనకి చెప్పబడున్నది. ఎలా? ఈ శ్రీ సూక్తంలో మనం ఏం ప్రార్థిస్తున్నాము? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజితస్రజాం, బంగారు వర్ణంతో ప్రకాశించేటువంటి హరిణీం, ప్రకృతి స్వరూపిణి, సమస్త పాపములను కూడా హరింపజేసేటువంటి చంచలమై. హరిణి అంటే జింక, లేడీ, పరిగెడుతూ ఉంటుంది చంచలంగా. లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. అటువంటి హరిణి అమ్మవారు సువర్ణ రజతస్రజాం, బంగారు వెండి దండలను ధరించి, చంద్రాం హిరణ్మయి, చంద్రుడిలాగా బంగారు రంగు కాంతులతో ఉండేటువంటి లక్ష్మీదేవిని జాతవేదో మా ఆవహ, ఓ అగ్నిదేవా నువ్వు మా కోసం పిలువు అని అగ్నిదేవుణ్ణి ఇందులో ప్రార్థిస్తున్నాం. లక్ష్మీదేవి నువ్వు రా తల్లి అని అడగట్లేదు. అగ్నిదేవా నువ్వు లక్ష్మీదేవిని తీసుకొనిరా అని ప్రార్థిస్తున్నాం. మరి అగ్నిదేవుడు లక్ష్మీదేవిని తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తాడు? ఏం చేయాలి మనం? పొద్దునేం చేశారు మీరు? అగ్నిదేవుడు ఎక్కడుంటాడు? అగ్నిలో ఉంటాడా? పొద్దున హోమకుండంలో ఉన్నాడా? దేదీప్యమానంగా వెలిగాడా? మీరు వేసిన ఆహుతులన్నీ తీసుకున్నాడా? తీసుకొని ఎవరికి ఇచ్చాడు? ఇవాళ లక్ష్మీదేవికి ఇచ్చాడు. ఈ శ్రీ సూక్తంలో కూడా అదే చెప్పారని చెబుతూ, ఎలాంటి లక్ష్మీదేవి కావాలి మనకి అని అంటే, తాం మా ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం, ఎక్కడికి వెళ్లకుండా ఉండేటువంటి లక్ష్మీదేవి కావాలి. ఇలా పిలిచాం కదా అని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలా? వెళ్ళకూడదుగా. స్థిరమైనటువంటి లక్ష్మీదేవి కావాలి. లక్ష్మీ మనపగామినీం, అలాంటి లక్ష్మీదేవిని తా మహాజాతవేదో, నువ్వు అలాంటి లక్ష్మీదేవిని ఆవాహన చేయి. ఆమె ఇక్కడే ఉండాలి. వచ్చి మాకేం చేయాలి? యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషామహం,
మాకు పురుషార్థాలు ఇవ్వాలి, అశ్వాలు ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, సిరి సంపదలు ఇవ్వాలి. అటువంటి లక్ష్మీదేవిని మా కోసం ఆవాహన చెయ్యి అని మనకి శ్రీ సూక్తంలో మనం అగ్నిదేవుణ్ణి దేనికోసమైతే ప్రార్థిస్తున్నామో అది ఇవాళ ఉదయం మనం అగ్నిలో లక్ష్మీదేవిని ఆవాహన చేసి తామర పుష్పములను వాటిని సమర్పణ చేశాం. అందులోనూ పద్మంలో అమ్మవారు ఒక రూపంలో అవతరించింది. ఏ రూపంలో అది చెప్పకపోతే నేను ఒప్పుకోను. తిరుచానూరు తెలీదా మీకెవరికి? అక్కడ ఏ అమ్మవారు ఉంటారు? పద్మావతి అన్న పేరెందుకు వచ్చింది అమ్మవారికి? ఆకాశరాజుకి కుమార్తెగా అమ్మవారు వచ్చినప్పుడు ఆమె 1000 రేకుల పద్మంలో ఆవిర్భవించింది లక్ష్మీదేవి పద్మావతీదేవిగా. అంతేకాదు ఇవాళ అందరం కూడా వస్త్రములను ధరిస్తూ ఉన్నామా? ఈ వస్త్రములు మొట్టమొదటిగా మనకి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? మార్కండేయ మహర్షి నారాయణుడి గురించి హోమం చేసినప్పుడు ఎవరు వచ్చారు? ఏ ఋషి వచ్చారు? భావనారాయణుడు వచ్చి విష్ణుమూర్తి యొక్క నాభి పద్మంలో నుండి మొట్టమొదటిసారిగా తామర బొడ్డులో ఉన్నటువంటి తీసుకొని తామర తూడులో ఉన్నటువంటి తీగతోటి ఏం చేశాడు ఆయన? వస్త్రములు చేసి దేవతలకు సమర్పించారు. మొట్టమొదటి వస్త్రములు మనకి పద్మంలో నుండే వచ్చాయి. కనుక వస్త్రాలకి, ధనానికి, ఐశ్వర్యానికి, జ్ఞానానికి అన్నిటికీ కూడా ప్రతిరూపం ఏమిటి? పద్మం. అటువంటి పద్మంతో ఇవాళ మనం కనుక మధ్యలో హోమకుండం చూస్తే పద్మ ఆకృతితో ఉన్నటువంటి హోమకుండంలో మనం హోమం చేసుకున్నాం. అటువంటి లక్ష్మీదేవి. అలాగే ఎవరున్నారు ఇక్కడ? కుబేరుడు ఉన్నాడు, ఆయన పక్కన ఒక ఆవిడుంది. ఆవిడెవరు? కొంచెం పెద్దగా చెప్పండి. చిత్రరేఖ, కుబేరుడు, ఐశ్వర్యలక్ష్మి ముగ్గురు కూడా మనకి వాళ్ళ ఉదయం హోమంలో మనం వేసినటువంటి హోమ ఫలితాన్ని స్వీకరించి మనల్ని అనుగ్రహించారు. చివరిగా ఒకే ఒక్క సంఘటన చెప్పి ఒక చిన్న కథ చెప్పి పూర్తి చేస్తాను. మనకి ఎంతమంది లక్ష్మీదేవులు ఉన్నారు? అష్టలక్ష్ములు. ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజు లక్ష్మీదేవి భక్తుడు. లక్ష్మీదేవి భక్తుడైతే ఆయనకు నియమం పెట్టుకున్నాడు. ఏమిటి ఆ నియమం అనంటే, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి అని ఆ రోజు ఉదయం పూట లక్ష్మీదేవిని పూజించినటువంటి బంగారు కాసును తీసుకొని ఎవరైతే ఆయనకు మొట్టమొదటగా ఏదైనా ఒక వస్తువుని ఇస్తారో వాళ్ళకి ఆ లక్ష్మీదేవి ప్రసాదాన్ని ఆయన ఇవ్వాలి అని నియమం పెట్టుకున్నాడు. ప్రసాదం ఇస్తే దేవతా అనుగ్రహం ఎంత ఇచ్చిన వాళ్ళందరికీ వస్తుందా? ఇప్పుడు ఉదయం మీ అందరికీ రూపాయి కాసులు ఎందుకు ఇచ్చాం? లక్ష్మీ అనుగ్రహం. ఖర్చు పెట్టుకోవటానికి ఇవ్వలేదు, దాచిపెట్టుకోవటానికి ఇచ్చాం. దాచిపెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండటం కోసం ఇచ్చాం. ఆయన ఏం చేసేవాడంటే అలానే ఆ బంగారు కాసును ప్రసాదంగా ఇచ్చేవాడు. అయితే ఒకరోజు పొద్దున్నే ఏం జరిగిందంటే, ఒక బ్రాహ్మడు వచ్చాడు. పాపం ఆయనకేమో ఆయన దగ్గర ఏమీ లేవు, కానీ మహారాజు ఏదైనా ఇస్తే బంగారు కాసు ఇస్తాడని ఆయనకు తెలిసి ఏం చేశాడంటే ఆయనకు ఆ డబ్బు కావాలి. అందుకని ఏమీ లేక తన పాత చెప్పులు తీసుకొని వెళ్ళి మహారాజుకి ఇచ్చాడు. ఆయన తీసుకొని ఆ బంగారు కాసు ఇచ్చాడు నియమాన్ని తప్పక. దాంతో లక్ష్మీదేవి కోపం వచ్చింది. ధనలక్ష్మి ముందుగా వెళ్ళిపోయింది, ధాన్యలక్ష్మి వెళ్ళిపోయింది. ధనలక్ష్మి వెళ్ళిపోగానే కోశాగారం అంతా ఖాళీ అయిపోయింది. ధాన్యలక్ష్మి వెళ్ళిపోగానే కరువు వచ్చింది. విద్యాలక్ష్మి వెళ్ళిపోయింది, ఎవరికూ చదువుకున్న విషయాలు ఏవి గుర్తుకు రాలేదు. సంతానలక్ష్మి వెళ్ళిపోయింది, ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న పిల్లలందరూ మాయమైపోయారు. వీళ్ళ లక్ష్ములందరూ 7 లక్ష్ములు వెళితే ఆయన ఎవరిని ఆపాలని అనుకోలేదు. వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నాడు. ఆయన పక్కన ఆయన భార్య అడుగుతున్నది, అదేమిటి మహారాజా, లక్ష్మీదేవిని ఇలా వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే ఎట్లా అని అంటే ఆయన ఏం మాట్లాడలే. చివరగా ధైర్యలక్ష్మి వెళ్ళిపోతూ ఉన్నది. వెళ్ళిపోతుంటే అప్పుడు ఆయన ఆపాడు. తల్లి, నువ్వు వెళ్ళొద్దు, నాతోటి ఉండు. అష్టలక్ష్మిలో ధైర్యలక్ష్మి ఉన్నదా మనకి? నువ్వు వెళ్ళొద్దమ్మా, ఆపు, నువ్వు ఇక్కడే ఆగు అంటే
ఆమె అడిగింది, నన్నేం చేసుకుంటావు నాయన? ధనం వెళ్ళిపోయింది, ధాన్యం వెళ్ళిపోయింది, విద్య వెళ్ళిపోయింది, సంతానం వెళ్ళిపోయింది. అదిగో శత్రురాజులు వస్తున్నారు నీ రాజ్యం మీదకి. వీళ్ళందరూ వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఉంటే నువ్వు నన్నేం చేసుకుంటావు అని అడిగింది. అమ్మా, వాళ్ళందరూ వెళ్ళిపోయినా నేను ధైర్యాన్ని కోల్పోలేదు. నాకేమైపోతుందో అన్న భయం నాకు కలగలేదు. కానీ నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నాకు భయం కలుగుతున్నదమ్మా. దేన్నైనా కోల్పోవచ్చు కానీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోకూడదు. కనుక నువ్వు నాతో ఉండమ్మా అని అడిగాడు. అడగగానే ఆమె చాలా సంతోషించింది. ఏ వ్యక్తి అయితే కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు పిరికితనం లేకుండా ధైర్యంతో ఉంటారో వాళ్ళను నేను తొందరగా అనుగ్రహిస్తాను. ఇదిగో నేను నీతో ఉండటం మాత్రమే కాదు, వెళ్ళిపోయిన ఆ 7గురిని కూడా నేను పిలుచుకొస్తాను అని ఆ 7గురిని కూడా పిలుచుకొచ్చింది. ధైర్యే సాహసే లక్ష్మి. కాబట్టి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఏం కోల్పోకూడదు? ధైర్యాన్ని కోల్పోకూడదు. అటువంటి ధైర్య స్వరూపమైనటువంటి లక్ష్మీ కుబేర్ల అనుగ్రహం కూడా అందరి మీద ఉండాలి. రేపు సౌభాగ్య లక్ష్మీ పూజ రేపు ఉదయం చేసుకోబోతూ ఉన్నాము. అలాగే రేపు సాయంత్రం కూడా కుబేరుడి యొక్క దర్బారు సేవా కార్యక్రమం. ఎల్లుండి ఉదయం కుబేర పట్టాభిషేకం చేశారు ఎవరైనా ఎప్పుడైనా? కుబేరుణ్ణి మనం ధనానికి అధిపతి అని అంటున్నాం, అలకాపురికి అధీశ్వరుడు అనుకుంటున్నాం. మరి ఆయన పట్టాభిషేకం ఎప్పుడు జరిగిందో, ఎవరిని పూజిస్తే కుబేరుడికి ఆ ఐశ్వర్యం వచ్చిందో, ఈ 3 రోజుల్లో కూడా మనం కుబేర ఉత్సవాల్లో అన్నీ కూడాను చెప్పుకుందాం. కుబేరుని యొక్క, లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండేటట్లుగా ఈ 3 రోజుల్లో కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ కార్యక్రమములలో పాల్గొనండి. ధైర్యాన్ని ఎప్పుడు, ధైర్యం ఉంటే లక్ష్మి ఉన్నట్లే. స్వస్తి. పసుపు కుంకుమ ఇవన్నీ పూర్తిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా జడలో పువ్వులు ఉండాలి, జడ ముడేసి ఉండాలి. ఇవన్నీ కూడా ఆ సుమంగళికి ఉన్నటువంటి వరాలు, సుమంగళికి దక్కిన గొప్ప గొప్ప వరాలు అవి. ఆ వరాలనే మనం చిహ్నంగా ధరించలేకపోతే ఎట్లా? మిగతా చోట్లకి వెళ్తున్నప్పుడు మనం ఎలాగున్నా పర్వాలేదు, కానీ రేపు ముఖ్యంగా సువాసిని పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అందరూ ఈ నియమాన్ని పాటించండి. ఏ ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరు విధంగా సిద్ధమవడం అలవాటు ఉంటుంది. ఆంధ్రాలో ఒకలాగా సిద్ధమవుతారు, తెలంగాణలో ఒకలాగా తయారవుతారు. అలా ఒక్కొక్క ప్రాంతంలో కట్టుబొట్టు జుట్లు మారచ్చు, కానీ అవి ఉండాలి, పూర్తిగా ఉండాలి. ప్లాస్టిక్ బొట్లు పెట్టుకొని, స్టిక్కర్లు పెట్టుకొని ఇలా రావటం అనేటువంటిది మనకంతా సౌభాగ్యప్రదం కాదు. సౌభాగ్యాన్ని కురిపించే లక్ష్మీదేవికి సౌభాగ్య ఉత్సవాలు చేస్తున్నాము. రేపు సువాసిని పూజ చేస్తున్నాం.